వాళ్ళ గాయత్రి శారీస్లో గెట్ టుగెదర్ జరిగితే వెళ్ళానండి. ఇవాళ ఏంటంటే రెసిపీ, ఒక కప్పు బియ్యం తీసుకున్నాను, హాఫ్ కప్ ఏమో శనగపప్పు, పావు కప్ ఏమో మినపప్పు. ఇవి బాగా ఏంటంటే కలర్ మారేలాగా కాకుండా కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కలర్ మాత్రం మార్చొద్దు, మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చల్లారిపోయిన తర్వాత ఇలా పిండి పట్టేసుకోవాలండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి, పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది. ఈ కద్దు ఉంది కదండి, ఆనపకాయ, ఇదేంటంటే గ్రేట్ చేసేసి ఉంచుకున్నాను అనమాట. ఈ వాటర్ తోటి మనం కలుపుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం 2 స్పూన్స్ వాటర్ పట్టింది నాకు. క్యారెట్, నెక్స్ట్ ఏమో అల్లము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యాప్సికము, మీకు కావాల్సిన వెజిటబుల్స్ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో పసుపు, ఉప్పు, కారం వేసాను అనమాట. కొంచెం ఈనో వేసుకుంటే వేసుకోండి, లేకపోయినా చాలా బాగా వస్తుందండి. ఇది ఏంటంటే ఇట్లాగా మనం ఊతప్పం లాగానండి వేసేసుకుంటే కనుక పైన మూత పెట్టాలన్నమాట. ఎర్రగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది.